ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో రోజు జూమ్ యాప్ ద్వారా మనం చేసుకునే సత్సంగాలకి హాజరవుతున్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ని చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో కాస్త లేట్ అయింది. ఇది ఒకసారి మనం చెప్పుకునిందే, చాలా దాదాపు నాకు తెలిసి 5 years అయిపోయింది మనం దీన్ని చెప్పుకొని. దీని పేరు ముక్తి ప్రబోధిని అనే గురు శిష్య సంవాదం. ఇది సాంఖ్య శాస్త్రాన్ని మనకు తెలిపేది. సాంఖ్యశాస్త్రం భగవద్గీతలో 18 అధ్యాయాలలో 2వ అధ్యాయం అన్నమాట. అంటే జ్ఞానయోగాన్ని తెలియచేసేది. జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని రెంటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తారు అక్కడ. సాంఖ్యం అంటే ఇది అసలు ఆత్మతత్వ విచారాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సాధారణంగా మనకు దేహాత్మ భావన ఉంటుంది. అర్జునుడు కూడా, అయ్యా నువ్వు యుద్ధం చేయమన్నావు, తీరా వచ్చి ఇక్కడ ఆయన ఇరు సేనల మధ్య రథాన్ని పెడతారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓవైపు కౌరవులు వాళ్ళ సేన, ఇంకోవైపు పాండవులు వాళ్ళ సేన. ఒకసారి అర్జునుడు ఆ ఇద్దరి మధ్యలో ఆ రథాన్ని నిలిపించి అలా చూస్తే ఎవరు కనబడుతున్నారు? తాతగారైన భీష్మ పితామహ, ద్రోణాచార్యులు, దుర్యోధనుడు, ఇంకా తన సోదరులు, అల్లుళ్ళు, సోదరుల పుత్రులు, అందరూ స్నేహితులు, అందరూ అశ్వత్థామ, కృపాచార్యులు, గురుపుత్రుడు అశ్వత్థామ, అందరూ అయినవారు, కావలసిన వారు, తను గౌరవించేవారు. నేను వీళ్ళతోనే యుద్ధం చేసేది, వీళ్ళతో నేను యుద్ధం చేసి వీళ్ళని చంపితే అది నాకు పాపం కదా, వీళ్ళని చంపడం ద్వారా వచ్చే రాజ్యం, దాని ద్వారా వచ్చే సుఖం మాకు ఏ పాటి అని ఆయనకి ఒక వైరాగ్యం వస్తుంది. ఇంత పాపం నేను చేయాలనా? నేను వీళ్ళతో యుద్ధం చేసే బదులుగా నేను వీళ్ళ చేతిలో మరణించినా కూడా నేను దానికి సిద్ధమే అన్నంత వైరాగ్యం వచ్చింది. ఆయన గాంధీవం కూడా వదిలేసి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విషయం చెప్పుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధ అందుకు అవసరమైంది. ఆయన కర్తవ్యం ఏంటో తెలియచేస్తారు. అలా నేను చంపుతున్నాను అనుకుంటున్నావు, వాళ్ళు చేస్తారు అనుకుంటున్నావు కదా, నువ్వు వాస్తవానికి నువ్వు ఎవరో తెలుసుకో అని. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో, ఆయన ఏ విధంగా ఈ సృష్టిని శాసిస్తూ ఉన్నారో అనే విషయాలన్నిటినీ తక్కిన 17 అధ్యాయాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయడం జరుగుతుంది. అందులో మొదటిది అర్జున విషాద యోగం అని ఉంటుంది. 2వ చాప్టరు సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగాన్ని అందులో సుమారుగా ఒక 72 శ్లోకాలు అనుకుంటాను భగవద్గీతలో.
దానిలో చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ. దాన్నే ముక్తి ప్రబోధిని అనే ఈ గురువు ఇంకో రకంగా చెప్తారు. అందరు గురువులు ఒకే రకంగా చెప్పాలని లేదు కదా, విషయం అయితే ఒకటే ఉంటుంది, కానీ ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా చెప్పడం జరుగుతుంది. అందరూ ఒకే మాదిరి చెప్పడం సాధారణంగా ఉండదు. సబ్జెక్ట్ ఒకటే, సత్యం ఒకటే, కానీ ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సత్యం ఒకటే, కానీ రకరకాల గురువులు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ పరిజ్ఞానాన్ని అనుసరించి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు దగ్గర చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేము చాలా ఏళ్ల క్రితం వెళ్ళాం, 2009 ఆ ప్రాంతంలో వెళ్ళినట్టు గుర్తు నాకు, 9-10 ఉంటుంది. అప్పట్లో ముక్తి ప్రబోధిని అనే ఈ గ్రంథం ఒకటి గురువు ఉన్నారు అక్కడ, లేడీ. ఆవిడకి అప్పటికే 80 ఏళ్ళు చిల్లర ఉన్నాయి. సరే, ఓ రకంగా అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ఓ రకంగా మనకు దూర బంధువు కూడా అవుతున్నారు అమ్మ. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు ఆవిడకి, అమ్మని ఆశ్రయిస్తుంటారు వాళ్ళు. ఒకసారి పద్మయ్య గారు మేము అందరం వెళ్ళాం, మా అప్పుడు బృందం అంతా వెళ్ళాం. అమ్మ దగ్గర చాలాసేపు కూర్చున్నాం. ఆ రోజు అమ్మ చాలా విషయాలు చెప్పారు. మేము బయలుదేరేటప్పుడు అమ్మ నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చింది, ముక్తి ప్రబోధిని. ఈ పుస్తకాన్ని ఇచ్చారమ్మ. ఈ పుస్తకాన్ని ఇచ్చాయా, దీన్ని చదువు, చాలా బాగుంటుందయ్యా అని చెప్పారు. ఇదేంటంటే ఈ సాంఖ్యసూత్ర దర్పణం, దీని పేరు ఇంకో రకంగా. ఆ సాంఖ్యశాస్త్రాన్ని తెలియజేసేందుకు ఇది ఒక గురు శిష్య సంవాదముగా, ఇప్పుడు గురు చరిత్ర ఉంది, అది కూడా గురు శిష్యుల సంవాదమే. భగవద్గీత భగవంతుడు భక్తుడి సంవాదమే. ఉద్ధవ గీత శ్రీకృష్ణ పరమాత్మకి ఉద్ధవుడికి జరిగినటువంటి సంవాదమే. మన 39వ అధ్యాయం కానీ 50వ అధ్యాయం కానీ నరసర చంద్రకుడి ప్రశ్న ఉంటుంది, బాబా గారి జవాబు ఉంటుంది. అది కూడా గురు శిష్యుల మధ్య ఉన్న సంవాదం. అలా ఇది ఒక గురు శిష్య సంవాదం విధానంలో చెప్పడం జరిగింది. అంటే ఏ శాస్త్రం చెప్పినానండి ఏం చెప్తుంది, భగవంతుడి దగ్గరికి మనం ఎలా చేరుకోవాలో తెలియజేస్తుంది. ఏ గ్రంథమైనా వాస్తవానికి అంతే కదా, అలా తెలియజేసేది గ్రంథం. సో భగవంతుడి దగ్గరికి మనం ఏ విధంగా చేరుకోగలం, ఆ చేరుకోవడానికి మార్గాలేంటి అని తెలియజేస్తుంది. ముందు భగవంతుడి దగ్గరికి మనం దగ్గర కావాలా అని అంటే, మనందరూ తెలిసిందే, మనలో భగవంతుడు అందరిలో ఉన్నారు, ప్రతి సమస్త జీవరాశిలో ఉన్నారు, ప్రతి అచరంలో కూడా ఉన్నారు. ఇది మనకు థియరీ తెలిసిందే. కానీ ప్రాక్టికల్గా మనలో భగవంతుడు ఉన్నాడు అని మనకు అనుభవానికి రావడం లేదు కదా. ఎంతగా చదువుకున్నా, ఎన్నిసార్లు మన సచ్చరిత్ర పారాయణ చేసినా, గురు చరిత్ర పారాయణ చేసినా, భగవద్గీత పారాయణ చేసినా, అనేక సత్సంగాలు మనం విన్నా, వందల వేల సత్సంగాలు విన్నా, పాడుకున్నా, ఏం చేసినా కూడా నేను ఈ శరీరం అనే భావంతోనే ఉన్నాం. కానీ దీన్ని అధిగమించి నేను శరీరం కాను, నేను ఆత్మని అనే భావం అయితే మనకు కలగడం లేదు కదా. కాబట్టి ముందు 39వ అధ్యాయంలో మనకు సచరిత్రలో బాబాగా చెప్పినట్టుగా ముందు సత్పురుషుల్ని, సద్గురువుల్ని, మహాత్ములు గారు ఆశ్రయిస్తే వాళ్ళు జ్ఞానం అంటే ఏంటో బోధిస్తారు అన్నాడు రాణాసార్ చంద్రకర్. జ్ఞానినః తత్వదర్శినః. అరే, తత్వదర్శనం కనుక ఆశ్రయిస్తే వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తావు అంటున్నావు. జ్ఞానం అనేది బోధించబడే విషయం కాదు సుమా. జ్ఞానం అనేది అజ్ఞానంతో ఆవరించబడి ఉంది. కనుక మహాత్ములు కనుక నువ్వు సత్పురుషులను కనుక, సద్గురువులను కనుక ఆశ్రయించి వాళ్ళకి నువ్వు సేవ చేసి, వాళ్ళకి నువ్వు నమస్కరించి, వాళ్ళని కనుక నువ్వు ఆదరంగా నువ్వు కనుక వారిని ప్రశ్నిస్తే వాళ్ళు నీకు అజ్ఞానం అంటే ఏంటో తెలియచేస్తారు. అజ్ఞానాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే మిగిలింది స్వతసిద్ధంగా నీలో ఉన్న జ్ఞానమే. కాబట్టి ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అజ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తారు కదా.
కాబట్టి అజ్ఞానం, మనం ఏమనుకుంటున్నాం, అజ్ఞానం అంటే ఏంటి? నేను అంటే ఈ శరీరం అనే భావనే కదా అజ్ఞానం. దీని నుంచే కదా కర్తృత్వం వస్తుంది, నేను కర్తనని. దాన్ని బట్టి కదా మమకారం వస్తుంది, నాది అని. ఈ నేను నాదే కదా అన్ని సమస్యలకి హేతువు, జన్మలకి కారకం అదే అవుతుంది కదా. భగవంతుడి దగ్గర కానికుండా ఆ మధ్యలో ఉన్న అడ్డుగోడ ఆ నేను ప్లస్ నాదియే కదా, అహంకారం మమకారాలే కదా. కాబట్టి అహంకార మమకారాల వికారాలకు లోనై, రాగద్వేషాలకు లోనై మనం భగవంతుడు మనకు అతి చేరువలోనే మన హృదయంలోనే అంతర్యామిగా ఉన్నప్పటికీ ఆయన ఉనికిని మాత్రం, ఆ ఉనికిని ఏమాత్రం మనం గ్రహించడం లేకపోతున్నాం కదా, అనుభవానికైతే మనకు రావట్లేదు కదా. కాబట్టి ముందు నేను అంటే ఈ శరీరం అనే భావన అజ్ఞానం కదా. అసలు ఈ శరీర తత్వం ఏంటో తెలుసుకుంటే అసలు మనం ఏంటో స్పష్టత వస్తుంది. అది ఒక్క గురువు అజ్ఞానం తొలగించే విధానం ఒక్కో రకంగా ఉంటుంది. అట్లా ఈ ముక్తి ప్రబోధినిలో ఈ సాంఖ్య సూత్రాన్ని తెలియచేయటం జరిగింది. దీన్ని కఠారి సత్యనారాయణమూర్తి ఆర్యులచే ఈ గ్రంథం రచింపబడింది. వారి కుమారుడైనటువంటి కఠారి జ్ఞానదేవుల గారి వల్ల ప్రచురింపబడింది. 1970వ సంవత్సరంలో 2వ కాపీ అంటే 2వ ఎడిషన్ వెలువడింది. ఇప్పటికి 55 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఈ గ్రంథం అప్పట్లో ₹3. అమ్మ నాకు బయలుదేరే ముందు ఇచ్చారు, ఒక కాపీ ఇచ్చి అయ్యా దీన్ని చదువు అన్నారు. సరే నేనేం చేశానంటే దాన్ని జెరాక్స్ తీయించి ఒక 10-15 తీయించాను జెరాక్స్లు. పద్మయ్య గారికి ఇచ్చాను, రమేష్కి ఇచ్చాను, చంద్రకళకి ఇచ్చాను. అప్పట్లో కాస్త ఇంట్రెస్ట్గా ఎవరెవరు సత్సంగాల్లో పాల్గొంటూ ఉంటారో వాళ్ళందరికీ అప్పుడు ఇవ్వడం జరిగింది. అది రోజులు గడిచిపోయినాయి. 1-2 సార్లు నేను గ్రంథాన్ని చదివే ప్రయత్నం చేసినాను, కానీ అస్సలు బోధపడలేదు. ఆ భాషే మనసుకి రాలేదు. గట్టిగానే ప్రయత్నించారు 2 సార్లు కూడా రాలేదు. ఇంకా ఇట కాదు ఇది, అయ్యా నా వల్ల అయితే ఇది కావడం లేదు మహానుభావ, కాబట్టి దీని అర్థం ఏంటో మీరే తెలియచేయండి అని నేను బాబా గారికి చెప్పుకోవడం జరిగింది. బాబా గారిని ప్రార్థిస్తే అప్పుడు ఆయన దయతో కొంతమేరకి దీని పట్ల అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన దాన్ని ఒక పర్యాయం నేను 2020 సంవత్సరంలో ఒకసారి నేను మీతో పంచుకున్నాను. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మరొక్కసారి దీన్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని మనం సత్సంగాలు చేసుకుందాం అన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఈరోజు ప్రారంభిస్తాను. బాబా గారు స్ఫురింప చేసిన మేరకి కాస్త శ్రద్ధగా వినండి. మంచి మంచి విషయాలు ఉంటాయి. దీన్ని నోట్ చేసుకుంటూ కూడా మంచిదే. చాలా మంచి విషయాలు ఉన్నాయి, మనకు వాస్తవానికి అవసరమైనటువంటి విషయాలే. ఇంకా ఈ గ్రంథంలోనికి మనం వెళ్తే నేను ఇందులో ఆయన చెప్పినవి నేను కొంచెం డయాగ్రమెటిక్గా కూడా నేను తయారు చేసి ఉంచాను. వాటిని కూడా సందర్భానుసారంగా నేను చూపిస్తాను. నేను ముందే మనం చేసినట్టుగా సాంఖ్యశాస్త్రం అన్నది దేహతత్వ విచారాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే మనం 6వ అధ్యాయంలో ఈరోజు పద్మ పారాయణ చేసింది. 6వ అధ్యాయంలో ఏం తెలుపుతున్నారు? భగవంతుడు, ఏకమైనటువంటి భగవంతుడు, ఆయన అనేకం కాదలిచి సృష్టిని ఏర్పాటు చేయాలనుకున్నారు ఆయన సంకల్పానుసారం. మొదట ఏం చేశారు? మాయను సృష్టించారు. అంటే మాయ సృష్టించక ముందు ఎక్కడుంది? భగవంతుడిలోనే ఉంది. ఇప్పుడు భగవంతుడు సృష్టిని ఏర్పాటు చేయదలుచుకుని సంకల్పించుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా తమ నుంచి మాయను ఆయన ప్రకటన చేశారు, మాయను సృష్టించారు. మాయ అంటే త్రిగుణాత్మకం, సత్వ రజ తమో గుణాత్మకం. ఈ 3 కలిసి ఉన్నదే మాయ. ఈ 3 గుణాలు వచ్చినాయి. ఇప్పుడు భగవంతుడి సంకల్పానుసారం సృష్టి ఏర్పాటు చేయాలి కదా. కాబట్టి మాయ ఏం చేసింది? తనలో ఉన్నటువంటి తమో గుణాన్ని ఉపయోగించి ఇదండి మాయ అంటే
సత్వ రజ తమో గుణం. చూడండి, మాయ, సత్వ రజ తమో గుణం ఉంది కదా. ఇక్కడి నుంచి మాయ ఏం చేసింది? ఈ తమో గుణం నుంచి చలనం లేనటువంటి ఒక జడ పదార్థాన్ని సృష్టించింది. మనకు 6వ అధ్యాయం ఉంది, మన సచరిత్రలోనే ఉంది. కాబట్టి మాయ తన తమో గుణం నుంచి చలనం లేనటువంటి ఒక నిర్జీవమైనటువంటి జడ పదార్థాన్ని సృష్టించింది. దానిలో చలనం లేదు, బట్ పదార్థం అయితే సృష్టించబడింది. ఇది తన మొట్టమొదటి క్రియ. ఇంకా దీంట్లో తర్వాత మరి చలనం లేనిది కదా, దానికి చలనం కలిగించాలంటే దానికి జీవం కావాలి. ఇప్పుడు భగవంతుడిలో ఉండేటువంటి, భగవంతుడు అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి భగవంతుడిలో ఉండేటువంటి చిత్ చైతన్యం, మాయలో ఉన్నటువంటి 2వ గుణం అయినటువంటి రజోగుణం, ఈ రెండు కలిసి ఈ నిర్జీవమైనటువంటి ఈ జడ పదార్థానికి ఒక చైతన్యాన్ని అంటే జీవాన్ని కలిగించాయి. అలా జీవం వచ్చింది. ఇప్పుడు ఈ పదార్థానికి ఇటు భగవంతుడిలో చైతన్యం వచ్చింది, మాయలో ఉండే రజోగుణం వచ్చింది. కాబట్టి ఈ ఉభయ స్వభావాలు రెండు కలిసి ఇప్పుడు ఇది చైతన్యవంతమైంది. చైతన్యవంతమయ్యేసరికి ఏమైంది? దీని నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, రకరకాల ఓషధులు, జంతురాశి, వృక్షరాశి సమస్తం ఏర్పడింది. ఆకాశంలో తారలు, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అన్నీ ఏర్పడ్డాయి. సరే, జంతురాశి ఏర్పడింది. ఆ జంతువులు తమ శరీర ధర్మానుసారంగా పుట్టినాయి, పెరుగుతున్నాయి, ఆహారం తింటూ ఉన్నాయి, సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. వృక్షరాశి అయినా అంతే. కానీ ఏ ఒక్క జీవి కూడా అసలు ఈ సృష్టికి కారకులు ఎవరు దీన్ని ఏర్పరిచారు? అసలు ఈ నీరు కానిఏంటి, ఈ వాయువు ఏంటి, అగ్ని ఏంటి, ఈ వృక్షాలు పండ్లు కాయడం ఏంటి, ఇవన్నీ ఎవరు వీటిని అజమాయిషి చేస్తున్నారు అని ఒక్క జీవి కూడా ఆలోచించకపోయేసరికి సృష్టికర్త అయినటువంటి భగవంతుడికి ఏదో లోపం అనిపించి ఈ సృష్టికి మూలకారకుడైన నన్ను గురించి ఆలోచించగలిగే జీవి ఒకరు కావాలి, నన్ను గురించి తెలుసుకుని ఆనందించే ఒక జీవి కావాలి అని ఇప్పుడు తర్వాత పరిణామంలో మాయలో ఉన్నటువంటి సత్వగుణం, సత్త రజోత్తమ గుణాలు కదా, ఇంకా మిగిలింది రజోగుణం, సత్వగుణం మిగిలింది మాయలో. సో మాయలో మిగిలిన సత్వగుణం, భగవంతుడిలో ఉన్నటువంటి ఆనందం, ఈ రెండు కలిసి బుద్ధి అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఇంద్రియాన్ని ఏర్పాటు చేశాయి. సత్వగుణం బుద్ధిని ఏర్పాటు చేసింది. ఇందులో వచ్చి భగవంతుడి ఆనందం అనే ఈ కళ కూడా కలిసింది. కలవడంతో బుద్ధి అనే ప్రత్యేక ఇంద్రియం ఏర్పడింది. బుద్ధి అనే ఇంద్రియం యొక్క ప్రయోజనం ఏంటి భగవంతుడి దృష్టిలో అంటే, ఈ బుద్ధిని ఉపయోగించుకొని ప్రపంచంలో ఉండే సారాసారాలను జీవుడు గ్రహించాలి అని. కాబట్టి గ్రహించి ఏదైతే అనిత్యమో దాన్ని గ్రహించి దాన్ని విడిచిపెట్టి నిత్యమైనటువంటి భగవంతుడిని గురించి ఆలోచించి ఆయన్ని అవలోకిస్తూ ఆనందిస్తూ చిట్ట చివరికి తన సృష్టికి మూలకర్త అయినటువంటి భగవంతుడిలో ఈ జీవుడు ఐక్యం కావాలని, అందుకు ఈ బుద్ధి అనే ప్రత్యేకమైనటువంటి ఇంద్రియం ఉన్నటువంటి జీవి అయినటువంటి మానవుడిని ఆయన సృష్టించారు. అంతటితో ఆ లీల పూర్తయింది. ఇది మనకు 6వ అధ్యాయం తెలుపుతూ ఉంది. తర్వాత 8వ అధ్యాయంలో కూడా ఇది ప్రస్తావన ఉంది. 6, 8 అధ్యాయాలు తెలిపింది సచ్చరిత్రలో మనకు ఈ మేరకు తెలిపాయి. సచ్చరిత్రలో స్పృశించిన అంశమే లేదు, కానీ ఏ మేరకైతే ఒక సాధకుడికి అవసరమో అంతవరకు తెలియజేశారు 6, 8 అధ్యాయాలలో. దాన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మనం దీని గురించి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది.
సో మానవుడు ఎలా సృష్టించబడ్డారు అన్న దానికి ఈ చార్ట్ మనకు చూడండి, ఈ చార్ట్ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని కాస్త మీరు సేవ్ చేసుకొని దీన్ని స్టడీ చేయవచ్చు. దీన్ని మీరు కాస్త సేవ్ చేసుకొని స్టడీ చేయొచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫోటో తీసుకున్నా దీన్ని స్టడీ చేస్తే మనం చెప్పిందంతా కూడా ఈ చార్ట్ రూపంలో ఉంది. ఆయన మన డాక్టర్ గారు ఆయన నాగమల్లేశ్వరరావు గారికి ఈ చార్ట్ దీన్ని విషయ సబ్జెక్ట్ అంటే చాలా మంచి ఇష్టం ఆయనకి. ఆయన దీని మీద కూడా ఫర్దర్ చాలా స్టడీ చేశారు ఆయన. అలా మానవుడు సృష్టించబడ్డాడని చెప్పుకున్నాం కదా. సో మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, మానవ శరీరంలో ఏవైతే ఉన్నాయి, ఈ పరిణామ క్రమం కాస్త వివరంగా మనకు తెలియచేసేదే దేహ తత్వ విచారణ లేక పంచీకరణం అంటారు దీన్ని. దీన్నే సంఖ్యాశాస్త్రం తెలుపుతూ ఉంది. ఈ గ్రంథంలో ఏదైతే గురువుకి శిష్యుడికి మధ్య జరిగిన సంవాదం ఉందో దాన్ని మనం కాస్త స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ పోతే ఇందులో చెప్తున్నారు, సాంఖ్య, తారక, అమనస్క, అతీత భావాలతో సహా అన్ని ధర్మాలను తెలిసి సర్వ సమస్యలను తీర్చుకునే పద్ధతి ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి గురు సంప్రదాయం. మరి ఈ దేహతత్వ విచారణ జరగాలి అని అంటే ఈ దేహాన్ని, ఈ దేహాత్మ భావాన్ని మనం ఎలా విడుచుకోవాలి అని అంటే ఎవరైతే ఈ దేహతత్వాన్ని సరిగ్గా ఎరుగున్నారో, ఎవరిలో అయితే దేహాత్మ భావన లేదో అటువంటి సద్గురువుని మనం తెలుసుకోవాల్సిందే, సద్గురువుని ఆశ్రయించాల్సిందే. కేవలం గురుపదేశాలతో, గురు అనుగ్రహంతో, గురుకృపతో మాత్రమే మనకు అజ్ఞానం అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఆయన అనుగ్రహంతో అజ్ఞాన నిరసన జరుగుతుంది. అలా మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. గురువు వినా జ్ఞాన ప్రాప్తి లేదు. కాబట్టి ఈ సర్వధర్మాలు తెలిసినటువంటి వారు మనకు వచ్చేటువంటి సర్వ సమస్యల్ని తీర్చుకునే పద్ధతి తెలిసిన వారు అయినటువంటి గురువుని ఆశ్రయించటం, ఆ గురువు ద్వారా మనం ఈ అజ్ఞానం తొలగించుకోవడం అనేది గురు సంప్రదాయం. అలా ఈ గురు శిష్య పరంపర అనాదిగా జరుగుతుంది కదా. దాంట్లో ఈ రచయిత చెప్తున్నారు, సజ్జనులారా, ఈ ఘనమైన మానవ జన్మతో నుండగానే మనల్ని సృజించిన పరమేశ్వరుని గురించి భక్తితో పాటుపడి అట్టి భగవంతుని తెలుసుకోవాలను. అందుకే కదా మరి మనిషిని సృష్టించింది. మనకు 6వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పింది అదే కదా. ఏ ఇతర జీవి కూడా భగవంతుడి గురించి ఆలోచించకపోతే భగవంతుడికి ఏదో లోపం అనిపించింది, అప్పుడు కదా బుద్ధి అనే ఇంద్రియం ఉండేటువంటి జీవిని సృష్టించి ఆ జీవికి మానవుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఈ మానవ శరీరం యొక్క ఆ లక్ష్యం ఏంటి? ఏ రోజుకైనా సరే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ కూడా. చూడండి, ఒకే సత్యాన్ని అందరు దాన్నే చెప్తున్నారు. కాబట్టి ఏ గురు సంప్రదాయంలో మనం ఫాలో అయిపోయినా పర్వాలేదు, చివరికి చేరుకునే గమ్యం మాత్రం భగవంతుడు. భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, యోగ మార్గమా, కర్మ మార్గమా, ఏ మార్గాన్ని ఉపదేశించే గురువులైనా సరే మనం ఆశ్రయించినా ఆయా గురువులు చూపే మార్గంలో మనం సాధన చేస్తూ పోగా చివరికి చేరుకునే గమ్యం మాత్రం భగవంతుడే. అది హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, జైన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ సంప్రదాయమైనా కావచ్చు. రామకృష్ణ పరమహంస ఒకే చెప్తారు, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని కూడా ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని కూడా మార్గాలే భగవంతుడికి దగ్గరికి మనల్ని చేర్చేందుకు. ఎన్ని మతాలు అన్ని మార్గాలు అన్నారు ఆయన. కొండ శిఖరం పైన భగవంతుడు కూర్చొని ఉన్నాడు. కొండ చుట్టూ 360 డిగ్రీలు. ఏ వైపు నుంచి అయినా సరే ఆ కొండ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు కదా ఎక్కేవాళ్ళు. అంటే భగవంతుడు చేరుకునే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు కదా. సో ఏ పక్క నుంచే రానివ్వండి, ఆయా మార్గంలో ఉండేటువంటి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఆయా మార్గాల్లో ప్రయాణించి చివరికి చేరుకునేది ఎక్కడికి? కొండ శిఖరం మీదకి, అంటే భగవంతుడు అనే శిఖరం మీదకి.
అక్కడ చేరిన తర్వాత తెలిసేది ఏంటి, అరే అందరూ మనలాంటి వాళ్ళే కదా అని తెలుస్తుంది. ఎక్కే ముందే ఆ ప్రయత్నంలోనే నా మార్గమే మంచిది, ఇతరుల మార్గం చెడ్డది అనేటువంటి భావన సరికాదు. ఈ భక్తి మార్గాల్లో భక్తుల మధ్య ఉండే వైషమ్యాలు సరికాదు. అందుకనే వీటన్నిటి మధ్య ఉండే తారతమ్యాలని తొలగింప చేయటానికే బాబా గారు, సాక్షాత్తు పరబ్రహ్మ బాబా గారికి అవతరించి ఆయన తెలియచేసింది అల్లా మాలిక్, భగవంతుడు ఒక్కరే, సబ్కా మాలిక్ ఏక్ అని స్పష్టంగా చెప్పారు బాబా గారు. కాబట్టి భగవంతుడు ఒక్కరే, ఆయన అల్లా అన్నా, పరమేశ్వరుడన్నా, శ్రీహరన్నా, ఈశ్వరుడన్నా ఏదన్నా సరే భగవంతుడు ఒక్కరే అనే భావనే బాబా గారు మనకు తెలియజేశారు. కాబట్టి ఈ మానవ జన్మ యొక్క పరమావధి ఏంటి అని అంటే సాక్షాత్కారం చేసుకోవడం. అలా గనక తెలుసుకోకపోతే ఈ జన్మ ఎత్తి అందుకు సార్థకం కలగదు. ఏ సారము లేనటువంటి సంసార సాగరం మనం ఉన్నటువంటిది. ఈ మాయా మమకారాలతో చిక్కి మోసపోయి పరంధాముని ఎరుగని ఎడల పచ్చిక మేసి పొట్ట నింపుకునే పశువు వలె ఈ జన్మమంతా మనము వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇదే మాట చెప్పారు 8వ అధ్యాయంలో. ఆహారం, నిద్ర, భయం, మైథునాలు ఇవే గనుక ఈ జన్మకి సార్థకాలైతే ఇంకా మనం రోజు చూసేటువంటి మనుషులకి సరే, రోజు మనం చూసే కుక్కలకి, పందులకి, వీటన్నిటికీ మధ్యలో మనకు తేడా ఏముంది? మీ వివేకంతో మీరే ఆలోచించుకోండి అని 8వ అధ్యాయంలో మనకు చెప్పింది ఇదే. కాబట్టి ఈ మానవ జన్మ పరమావధి అయినటువంటి భగవత్ సాక్షాత్కారం, భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తెలుసుకోకుండా కనుక వెళ్ళిపోతే ఈ జన్మ వృధా. తల్లి ఎంత కష్టపడి జన్మనిచ్చి ఉంటుంది. సత్యత్ర పరిభాషలో మనం కన్న తల్లిని వ్యర్థంగా కష్టపెట్టినట్లే. అలా కష్టపెట్టేవాడిని సత్యవతి ఒకే మాట చెప్పింది, కొమ్ములు తోక లేని పశు సమానులు అని. అదే మాట కదా ఇక్కడ చెప్పింది. ఏమన్నా తేడా ఉందా? అలాగ వృధా చేసే వాళ్ళని, అంటే భగవత్ సాక్షాత్కారం చేసుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళని సరే యమభటులు కసిరి కొడుతూ అనేక బాధలు పెడతారట. కనుక మనందరం కూడా ఈ మహా విషయం అంటే భగవత్ తత్వాన్ని గురించి ఆలోచించి మనం పాటుపడాలి. ఓ సుజనులరా మనకు చెప్తున్నాడు, యమభటులు మనల్ని పెట్టే బాధ భరించడాన్ని బాధలు సుమా. అంటే ఒక మనిషిని కూర్చుని పెట్టి ఆ శిరస్సు మీద గనక ఒక కరక్కుగా ఉండి రంపంతో గనక కోస్తే ఎంత బాధ కలుగుతుంది, అంత బాధ పెట్టారట యమభటులు. కాబట్టి ఇంత బాధ ఎలా కలుగుతుంది, దాన్ని ఎలా మనం ఓర్చుకోవాలి అని ఆలోచించండి. అన్ని జన్మముల కంటే ఈ జన్మం గొప్ప తెలివి కలిగి సర్వధర్మాల్ని తెలుసుకునే శక్తి బుద్ధి ద్వారా మనకు భగవంతుడు ఇచ్చి ఉండగా, ఈ జన్మతో ఉండగానే లోకరక్షకుడైన భగవంతుని గురించి పాటుబడి తెలుసుకోవాలి. అందుకే బాబా గారు ఏం చెప్పారు సచ్చరిత్రలు అంటే, ఈ శరీరం ఎప్పటికైనా సరే రాలిపోయేదే. ఈ శరీరం రాలిపోనంత వరకు 8వ అధ్యాయం చెప్పింది మనకు. ఈ శరీరం రాలిపోనంత వరకు భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండండి. దాన్ని ఉపేక్షించి ఒక్క క్షణమైన వ్యర్థం చేసుకోకండి. వ్యర్థం చేసుకుంటే మరలా మానవ జన్మ రావడం అత్యంత కష్టం, దుర్లభం మానవ శరీరం. కారణం ఏంటి? 84 లక్షల జీవరాశి ఉంది మనతో కలిపి. ఒక అవకాశం ఇచ్చారు భగవంతుడు, సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ఉపయోగించుకున్నట్టు, లేని పక్షంలో మళ్ళీ 83,99,999 రకాల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని హెచ్చరించింది సచ్చరిత్ర. దాన్నే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అంత మంచి అవకాశం నీకు ఇచ్చారా ఈ మానవ శరీరంతో? భగీరథ ప్రయత్నం చేసినా కూడా లభించని మానవ జన్మ మనకు తెలియకుండానే అత్యంత కరుణతో అదిగో భగవంతుడు మనకు ఇచ్చారు అవకాశం. దీని గురించి మనం తెలుసుకోకుండా, అంటే ఈ సత్యం, ఈ లక్ష్యాల గురించి మనం తెలుసుకోకుండా ఈ జన్మంతా వృధాగా గడిపి తనువు విడిచిన తర్వాత
తిరిగి ఏ జన్మలు వస్తాయి? క్రిమి కీటకాలుగా, పక్షి వర్గాలుగా, జలచరాలుగా, మృగజాతులుగా, స్థావరాలుగా మనము పుట్టవలసి ఉంటుంది. ఇదే కదా బాబా గారు చెప్పింది కూడా. 46వ అధ్యాయంలో ఎంతో ప్రేమగా ఉండే సోదరులు ఇద్దరు లోభం కారణంగా శత్రువులై పరస్పరం కొట్టుకొని చంపుకొని తర్వాత జన్మలు ఏమయ్యారు? మేకలయ్యారు. అంటే ఉత్తమమైనటువంటి మానవ జన్మను కోల్పోయి పశు జన్మలైనటువంటి మేకలుగా జన్మించారు. 46వ అధ్యాయం. 47వ అధ్యాయంలో షావుకారు భార్య దుబకి, వీళ్ళు కదా. వీళ్ళు ముగ్గురు తర్వాత జన్మలు ఏమయ్యారు? షావుకారు, బాగా ధనం ఉండే షావుకారు లోభం కారణంగా, శత్రుత్వం కారణంగా ఏమైనాడు? ఆయన లోభం కారణంగానే వీరభద్రపగా జన్మించాడు. వీరభద్రపకి పరమ కటిక దారిద్ర్యం ఈ జన్మలో. షావుకారు భార్య ఇక్కడ గౌరిగా, పూజారి కూతురుగా జన్మించింది. ఎవరైతే ఆ పొలం తాకట్టు పెట్టారో 200 రూపాయలకి, ఆ దుబకి అన్న స్త్రీ ఇక్కడ చెన్నబసప్ప అని ఆ ధర్మకర్త కుటుంబంలో జన్మించింది. మళ్ళీ ఈ లోభం కారణంగానే వీరభద్రప్పకి, చెన్నబసప్పకి మళ్ళీ వైరం వచ్చింది. ఇద్దరు చనిపోయిన తర్వాత వీరభద్రప్ప పాముగా జన్మించాడు, చెన్నబసప్ప కప్పగా జన్మించాడు. కాబట్టి మానవులుగా జన్మించినప్పటికీ వాళ్ళ జీవన విధానాలు మారిపోయినాయి. వారి కర్మ ఫలోన్ముఖం అయిపోయింది. ఆ జన్మలో కూడా వాళ్ళు సర్దిద్దుకోలేకపోయేసరికి చిట్ట చివరికి ఒకరు పావుగా, ఇంకొకరు కప్పగా జన్మించడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల హీన జన్మలు మనం ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి జీవులు ఎన్ని రకాల బాధలు పడుతుంటాయో మనం చూస్తుంటాం. కుక్కలు కానివచ్చు, ఇతర పక్షులు కానివచ్చు, రకరకాల క్రిములు కానివచ్చు. మరి ఇదే కదా యమబట్టులు పెట్టే బాధ అని అంటే. కాబట్టి ఇవన్నీ గమనించి మనం జాగరూకులై ఉంటూ మనం భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి. పుట్టింతలగాయతు మనం ఏ విధమైన పాపము చేయలేదని మనసులో అనుకుంటారేమో, నిదానించి చూడండి. 29వ అధ్యాయంలో ఆయన మద్రాస్ భజన బృందం యజమాని గోవిందయ్య, ఆయన ఏం చెప్తున్నాడు? బాబా ఆయనకు ఒక స్వప్నం వచ్చింది కదా. ఆయన 2 చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఒక పంజరంలో పోలీసు బంధించి ఉన్నాడు. ఆ పంజరానికి అవతల బాబా గారు చూస్తూ ఉన్నారు సాక్షిగా. అప్పుడు ఆయన బాబాని అడిగారు, బాబా ఏంటిది? మేము మీ సమక్షంలో ఉండగానే మాకు ఈ దుస్థితి ఏంటి అని అంటే, బాబా గారు, నాయన చేసుకున్న కర్మని అనుభవించక తప్పదు కదా అన్నప్పుడు ఆయన ఏం చెప్పారు? లేదు లేదు, నేను ఈ జన్మలో ఎటువంటి తప్పు చేయలేదు అన్నారు. బాగానే ఉంది, వెనుకటి జన్మలలో చేసి ఉండవచ్చును కదా అన్నారు బాబా. కాబట్టి పాపం అనేది మనం వెనుకటి జన్మలు చేసినా, భీమాజీకి వెనకటి జన్మలు చేసినటువంటి పాపం వల్ల ఈ జన్మలో క్షయవ్యాధి వచ్చింది, ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. కాబట్టి ఈ జన్మలో పాపం చేసినా, వెనకటి జన్మలో పాపం చేసినా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సరే, ఈ జన్మలో మనం ఏం పాపం చేయలేదు అని కనుక అనుకుంటారా? నిదానించి చూడండి. మనస్సు యందు సంకల్ప వికల్పాల ద్వారా జరిగేదంతా పాపము కాదా? ఎవరి మధ్యలో వాళ్లే ఆలోచించి చూడండి, తప్పకుండా పాపం ఉన్నది అని తెలుస్తుంది. తెలుసో తెలియకో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. రాగద్వేషాలకి అనుగుణంగా మనకు మనమే బేరీజ్ వేసుకుంటే ఇవి ఎంత తప్పో మన మనసే తెలియజేస్తుంది. అంటే అందరూ ఇలాగ ఉండాలని లేస్తుమా? దాంట్లో కూడా మళ్ళీ తేడాలు ఉంటాయి. అంటే పాపం అంటే ఏది చెప్తున్నాడు? ఇప్పుడు దాకా పాపం చేయలేదు అనుకుంటున్నారు కదా, ఆ పాపం ఎలా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. సాధారణంగా తల్లి గర్భంలో పుట్టాం, పెరిగాం, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము, కొంతమేర సుఖాలు అనుభవిస్తున్నాం. చాలా అంటే కొన్ని కోట్లాది మంది కన్నా భగవంతుడు మనకు
కాస్త మంచి జీవితం ఇచ్చాడు కదా. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నాం. మన ముందు కొన్ని కోట్లాది మంది ఉంటే ఉండొచ్చుగాక, ముందున్న వాళ్ళతో మనకెందుకు, మనకన్నా వెనకాల ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే పోలికే మంచిది కాదనుకోండి, పోల్చుకున్నప్పటికీ వాళ్ళందరికన్నా మనకు కాస్త మంచి స్థితి ఇచ్చినట్టు కదా, దాన్ని మనం ఒప్పుకోవాలి కదా. ఇన్ని ఇచ్చిన దానికి కారకులు ఎవరు? తల్లే కదా. కాబట్టి అటువంటి తల్లి యందు ప్రేమ లేని మానవుడు. ఆ తల్లి 9 మాసాలు మోసి అష్ట కష్టాలు పడి పెంచింది. అటువంటి తల్లికి సేవ చేసుకోకుండా తల్లిని మరిచిపోయిన వాడు, తల్లిని పోషించిన వాడు పాపాత్ముడు. ఇది అందరూ మనం ఒప్పుకోవాల్సిందే కదా. మరి ఆ తల్లి గర్భంలో మనం ఉండగా తల్లి ప్రమేయం లేకుండా ఆ పిండానికి అవయవాలు ఇచ్చారు, ముక్కు ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు, చేతులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, సర్వ అవయవాలు ఇచ్చారు. ఇచ్చి తల్లి ద్వారా మనకు ఆహారాన్ని అందించారు. పుట్టిన తర్వాత కూడా తల్లి ద్వారా మనకు స్తన్యం ఇచ్చారు, పాలు ఇప్పించారు. ఇలా మనల్ని పెంచి కాపాడుకుంటూ వచ్చింది భగవంతుడే కదా. తల్లిని మర్చిపోతే ఎలాగైతే పాపమో, భగవంతుడు మర్చిపోతే కూడా అంతే పాపం కదా. కాబట్టి భగవంతుని మరిచి ఉండితే పెద్ద పాపము. ఈ పాపం కారణంగా ఏమవుతున్నాం? 84 లక్షల జన్మలకి మనకు మనమే కారకులం అవుతున్నాం. ఈ వాటిల్లో ఈ గరుడ పురాణంలో చెప్పినట్టుగా రౌరవాజ నరకాలని మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఇటువంటి ఒక దుస్థితిని మనం తప్పించుకోవాలా అనుకుంటే మన విధి ఏంటి? భగవంతుడు ఏ లక్ష్యంతో మానవ శరీరాన్ని ఇచ్చాడంటే భగవంతుడిని మనం సాక్షాత్కారం చేసుకోవాలని. అంటే మన శరీరం కాదు, మనం ఆత్మని తెలుసుకోవడమే. ఎలాగైతే ఆత్మ మనలో ఉందో సర్వత్రా ఇదే ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఆత్మే పరమాత్మలో భాగం. నేను శరీరం కానీ నేను ఆత్మని నిర్ధారణగా తెలుసుకోవడమే అది మానవ జన్మ యొక్క లక్ష్యం. అది తెలుసుకోకపోవడం మూలానే, శరీర భావంతో ఉండటం మూలానే మాయామోహ మమకారాల్లో మనం చిక్కుకొని ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాం. కర్మఫలాలు పోగొతూ ఉంటాయి. వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మల పరంపర తప్పడం లేదు. కాబట్టి దాని నుంచి బయటపడాలి అని అంటే ఈ మార్గాన్ని బయటపడేందుకు ఎవరి దగ్గర అయితే ఒక జ్ఞానం ఉందో, ఎవరైతే ఆ జ్ఞానంలో పరిపూర్ణలో ఎవరిని కనుక మనం ఆశ్రయిస్తే ఆయన మన సరైన మార్గాన్ని సూచించి మనల్ని ఆ సన్మార్గంలో నడిపించి మన లక్ష్యం వైపుకి నడిపిస్తారో ఆయన్నే గురువు అంటాం. కాబట్టి మనం ఈ ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకి చేతులు జోడించి నమస్కరించి అతి వినయంతో భక్తిపూర్వకంగా మనం గురుమూర్తిని వేడుకోవాలి. అయ్యా ఓ పరమాచార్య ప్రభో, మహాఘోరమైన నా జనన మరణములు అనే ఈ సముద్రమును దాటించుటకు భారం అంతా నేను మీదే అని నమ్మాను. ఇదే చెప్తారు బాబా సచ్చరిత్రలో. గురువుని ఆశ్రయించి ఆయన పాదాలను ఆశ్రయించి అయ్యా నాకేం తెలీదు, నా భారం అంతా నీదే అని మనస్ఫూర్తిగా కనుక బాబా గారికి మనం చెప్పుకుంటే ఆయనకి మనల్ని సుఖాలు అనే అలలపై తేలియాడిస్తాడు. సుఖం అంటే ప్రాపంచ సుఖాలని కాదు, ఎటువంటి దుఃఖము లేనటువంటి స్థితికి మానసికంగా మనల్ని తీసుకెళ్తారు. సుఖం దుఃఖం ఎప్పుడు ఉంటాయి? మన మనసులో ద్వైతం ఉంటేనే సుఖం దుఃఖం ఉంటుంది, ద్వైతం ఉంటేనే శోకం మోహం ఉంటుంది. శోకం ఉంటే దుఃఖం ఉన్నట్టే కదా, హర్షం ఉంటే శోకం ఉంటుంది. హర్ష శోకాలు ఒకటి జరిగితే హర్షం అనుకున్నప్పుడు అది జరగనప్పుడు దానికి విరుద్ధంగా జరిగినప్పుడు దుఃఖం ఉంటుంది కదా. అలా ఈ హర్ష శోకాలు ఇవన్నీ ఉన్నాయి అని అంటే మనలో ద్వైతం ఉన్నట్టే కదా. కాబట్టి ఆ ద్వైతం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు అనుభవించక తప్పదు. కాబట్టి గురువు సుఖాలను ఇస్తాడు అని అంటే ఈ ద్వైత భావాన్ని తొలగించి మనల్ని అద్వైతులుగా మలుచుకుంటారు అని. కాబట్టి గురువుని నమ్మి గురువుకి అలా మనల్ని మనం సమర్పించుకోవాలి. మీరు తప్ప నాకు ప్రపంచంలో ఎవరు లేరయ్యా, నా తల్లి తండ్రి
గురువు దైవం నీవే, సర్వము మీరే అని చెప్పాను. కాబట్టి నాకు ఆ పరమపదము తెలిపి, అంటే ఆత్మస్వరూపం తెలిపి, నేను ఆత్మనని తెలుసుకొని ఈ ఆత్మ పరమాత్మలో భాగం అని తెలుసుకొని ఆ పరమాత్మలో లీనం కావడమే, మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవడమే మోక్షం. కాబట్టి నాకు అటువంటి ఆత్మస్వరూపాన్ని లేదా పరమపదాన్ని తెలిపి నా చావు పుట్టుకలు తొలగించండి అని వేడుచూ గురువుని సర్వయవాల్లో, అన్ని అవయవాల్లో ప్రధానమైనటువంటి శిరస్సుని గురుమూర్తి పాద కమలమందుంచి సాష్టాంగ నమస్కారం చేయాలి. అదే కదా ఆ శ్లోకం, తద్దుద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేక్షది జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ సాష్టాంగ నమస్కారం చేయటంలో కూడా అనన్య శరణాగతి భావంతో మనం చేయాలి. ఈ జన్మ ఉన్నదే గురు సేవకి అన్న భావంతో గురువుకు సేవ చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది అప్పుడు కనుక ఆయన మనం సాధారణంగా మనకున్న సందేహాలన్నీ వారు ముందు కనుక ఉంచితే వారు మన స్వభావాన్ని అనుసరించి మన అర్హతను అనుసరించి మనకు ఆయన అజ్ఞానం అంటే ఏంటో తెలియజేసి అలా అజ్ఞానం తొలగించుకునేందుకు మార్గాన్ని చూపుతారు. ఇప్పుడు గురువు చెప్తున్నారు, తనయ నీవు అడిగిన ప్రశ్న చెప్పుటకు అలవిగానిది. గురువు చాలా ఆనందపడ్డారట ఇటువంటి ప్రశ్న వేసిన దానికి. 16వ అధ్యాయంలో లోభి వెళ్ళాడు బాబా దగ్గరికి. ఆయనకి సకల ప్రాపంచిక సంపద ఉంది, కానీ లేనిదల్లా ఏంటి? బ్రహ్మజ్ఞానం. కాబట్టి బ్రహ్మజ్ఞానం కనుక లభిస్తే నాకు అన్నీ లభించినట్లే అనుకున్నాడు కదా. అది ఎక్కడ దొరుకుతుందని కనుక్కున్నాడు. ఎవరో చెప్పారు, షిరిడికి వెళ్ళు, సాయిబాబా ఉన్నారు, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని నీకు అవలేలు, అంటే బ్రహ్మని నీకు వెంటనే చూపిస్తారని చెప్పారు. దానికని షిరిడికి వచ్చారు ఆయన. వెంటనే రాను పోనుకు టాంగా మాట్లాడుకుని, ఎంత నమ్మకం బాబా గారి పట్ల. వచ్చి బాబాని అడిగారు, బాబా నేను చాలా దూరం నుంచి వచ్చాను, షిరిడి సాయిబాబా బ్రహ్మని వెంటనే చూపిస్తారని చెప్పగా విన్నాను, నాకు ఆ బ్రహ్మను చూపించు, నేను కష్టపడి వచ్చిన దానికి నేను సార్థకుడిని అవుతాను అని ఆయన అడిగితే బాబా చెప్పారు, నాకు ఈరోజు పండుగ రోజు అన్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రాపంచికులు వస్తుంటారు, కామినీ కనకాల కోసం, పేరు ప్రతిష్టల కోసం వస్తుంటారు, బాధలు తీర్చమని అడుగుతుంటారు, ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతుంటారు. ఇలా ప్రాపంచ కోరికల కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి పదవే లేదు. కానీ ఇలాగా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వండి అని వచ్చేవాళ్ళు ఇక్కడ నాకు కరువు. నేను ఇటువంటి వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటా. అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానం కావాలని బాబా గారిని ఆశ్రయిస్తారో అటువంటి జిజ్ఞాసుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి ఈరోజు నాకు పండుగ రోజు, ఇదిగో నీకు వెంటనే నేను బ్రహ్మాన్ని చూపిస్తా. ఇక్కడ అరువు మాటే, అరువు ప్రసక్తే లేదు, ఇక్కడంతా నగదు వ్యవహారమే, నువ్వు అడిగా నేను ఇచ్చేస్తానంతే, దా నా పక్కన కూర్చో, నీకు బ్రహ్మని ఇక్కడే చూపిస్తా. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నఖశిఖాంతము నిన్ను పెనవేసుకొని ఉన్నదాన్ని ఇక్కడే బయటకు తీసి చూపిస్తా. ఎటువంటి సుందరమైనటువంటి వాణి, మధురమైన వాణి. 16వ అధ్యాయం మనం అనేక పర్యాలు శ్రవణం చేశాం. కాబట్టి అప్పుడు బాబా చెప్పాడు, బ్రహ్మం అంటే అనుకున్నావా నువ్వు ఏదో మార్కెట్ దొరికే వస్తువా అలా తీసి ఇలా ఇవ్వడానికి? ఆ బ్రహ్మం ఆజ్ఞని పాటిస్తూ సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఒక విధానంలో, వాళ్ళు ఒక పద్ధతిలో వాళ్ళు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. ఈ ఋతువులన్నీ కూడా నియమానుసారం వస్తున్నాయి. స్వర్గాది దేవతలు వాళ్ళ పనులు చేస్తున్నారు, రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందరూ బ్రహ్మకు భయపడే ఎక్కడెక్కడో మునులు పోయి పర్వతాల్లో గుహాల్లో ఉండి వాళ్ళు సాధన చేస్తుంటారు. అంత సులువు అనుకున్నావా? నీ అహంకారం తొలగిపోనంత వరకు, లోభం నిర్మూలమవనంత వరకు, మనసు వాసన రహితం కానంత వరకు నువ్వు కోరుకున్న బ్రహ్మప్రాప్తి లేదు అని కుండ బదలు కొడిశారు బాబా గారు 16వ అధ్యాయంలో. అదే చెప్తారు ఇక్కడ గురువు కూడా. తనయ నీవు అడిగిన ప్రశ్న చెప్పుటకు అలివి కాలిది, చెప్పేదానికి అలివి కాదంట. పరమపదం గురించి చెప్పాలంటే, ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలంటే, హరిహరాదులు సైతం భరించరాని మహాపదవి
అట్టి పరమ పదవి సాధ్యాసాధ్యములు కానిది అయినప్పటికీ ఈ భూమండలమున నీ పుణ్యమే పుణ్యము. ఎందుకని? ఒక గురువుని ఆశ్రయించాడు ఆయన, ఒక మార్గదర్శకుడిని, ఒక సత్పురుషుని ఆశ్రయించాడు ఆయన. శాశ్వతమైన పదవిని కోరిన బుద్ధిమంతుడు. అంటే నాకు మోక్షం కావాలి, నాకు పరమపదం కావాలి, నా ఆత్మను తెలుసుకోవాలి అనే కోరిక నువ్వు కోరావు. అటువంటి కోరిక కోరడమే బుద్ధిమంతుడైన వాడు అటువంటి కోరిక కోరతాడు. అజ్ఞానికి అటువంటి ఆలోచన రాదు అని ఇక్కడ మనం గ్రహించాలి. నీవు అడిగిన పరమ పదవి ఎరుక మరపులు లేనిది. రెండు ఉండవు. హర్షం ఉండదు, శోకం ఉండదు, సుఖం ఉండదు, కష్టం ఉండదు, ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. అలా ఎరుక మరపులు లేనిది. అట్టి పరమపదమును కొంతవరకు చెప్పుచున్నాను, జాగ్రత్తగా విను అని అన్నారు. ఇంకా ఈ పరమపదం గురించి ఈ గురువు ఏం చెప్పారో మనం తర్వాతి సత్సంగంలో దర్శించుకుందాం. దీన్ని మనం సాంఖ్య యోగం అనే ఒక టైటిల్తో మనం దీన్ని యూట్యూబ్లో కూడా నేను రికార్డ్ చేసి ఉంచుతాను. దీన్ని కాస్త ఇంట్రెస్ట్గా చదవండి, దీన్ని కాస్త అర్థం చేసుకునే దానికి ప్రయత్నించండి. చాలా మంచిది, మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు సత్సంగం ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.